హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కోవిడ్ లో పనిచేసే ఒక ఫిలిపిన్ మహిళ చూడండి ఎంత దారుణమైన పని చేసిందో. అభం శుభం తెలియని 1.5 సంవత్సరం పిల్లవాడిని వాషింగ్ మిషన్ వేసి చంపేసింది. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులకు ఆమె చెప్పిన కారణం విని ఆ పోలీసులు అయితే ఇంకా చాలా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న విషయానికి ఆ పిల్లవాడిని చంపేసి ఆమె జీవితాన్ని నాశనం అయితే చేసుకున్నది. చూడండి, ఆ కారణం అందుకు చెప్పబోయే ముందర మీకు ఒక చిన్న విషయం అయితే నేను చెప్తాను చూడండి. కోవిడ్ పిల్లలు పుడతారు కదా, పుట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి తెలివి వచ్చేంత వరకు, అంటే 6 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ వాళ్ళు సొంతంగా పనులు చేసుకునేంత వరకే తినక ఖచ్చితంగా వాళ్ళను పని మనుషులు చూసుకోవాలి. కోవిడ్ లో 100%, 100% ఈ పిల్లలను చూసుకొని తినక అదే పని కోవిడ్ వాళ్ళు బయట దేశాల నుంచి పని మనుషులను తెప్పిస్తుంటా ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ఈ పిల్లలను చూసుకోవడం మాత్రమే. అంటే ఒక తల్లిలాగా ఆ పిల్లలను వీళ్ళు చూసుకోవాలి పని మనుషులు. ఇప్పుడు కోవిడ్ ఉన్నారు కదా, కోవిడ్ ఆడేళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లని కనిన తర్వాత వాళ్ళు ఇంకా ఆఫీసులు పోతుంటారు, డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటారు. ఇంకా ప్రతిదీ వీళ్ళకు పాలు దాపడం కానీ, అంటే పాలు దాపడం బుడ్డి పాలు దాపడం కానీ, వాళ్ళు బాత్రూమ్ కూర్చుని కడగడం కానీ, లేకుంటే వాళ్ళు నిద్రపోయడం కానీ, వాళ్ళ అల్లరి వాళ్ళని పట్టుకోవడం కానీ, ప్రతి పని ఈ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు అయితే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక చెప్తా చూడండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మనం ఏ విధంగా చూస్తుంటామో ఆ విధంగా ప్రతి పని ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లలు చూసుకొని వచ్చింటారో ఆడవాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే. ఆ పిల్లలకి ఏమన్నా జరిగినా కూడా, ఏమన్నా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చేసి అంటే వాళ్ళకి జీతం ఇచ్చి ఆ పిల్లలను చూసుకోనికి కోవిటలు పని మనుషులు తొలగించుకుంటూ ఉంటారు. అట్లా వచ్చిన ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లవాడిని చంపేసిందో ఆ ఫిలిపిన్ మహిళ, ఆ విధంగా పిల్లలను చూసుకోనికి ఈ కోవిడ్కి వచ్చిన ఆమెనే. కాకపోతే ఆమె ఎందుకు చంపింది, దేనికి చంపింది, ఆ కారణం ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఏం లేదు, కారణం వచ్చేసి ఆమెను ప్రశాంతంగా ఆ పిల్లోడు పండుకొనియట్లేదంట, ప్రశాంతంగా ఉండనియట్లేదంట. అంటే అల్లరి చేస్తున్నాడు పిల్లోడు. మధ్యరాత్రులు ఎప్పుడప్పుడు లేచి ఏడవడము, అంటే ఆమెకు నిద్ర లేకుండా చేయడము, అల్లరి చేయడము. అంటే ఆమెను ఒక విధంగా టార్చర్ పెడుతుందని చెప్పేసి ఆమె అయితే ఆ పిల్లవాడిని చంపేసిందంట. చూడండి, అసలుకి ఈమెకి మరి తెలివి ఉందో లేదో. ఇట్లా ఈ విధంగా కోవిడ్ పిల్లల్ని చంపేస్తే నేను నా దేశానికి ఏ విధంగా నేను పోతా, నన్ను కూడా ఇక్కడ చంపేస్తారు కదా, ఉరి తీస్తారు కదా. అంటే కోవిడ్ లో రూల్స్ ఎట్లుంటాయంటే ప్రాణానికి ప్రాణం అనమాట. కాబట్టి నేను ఒక పిల్లవాడిని చంపేస్తే నేను ఏ విధంగా దేశానికి పోతా, నా దేశం నేను పోలేను కదా, నన్ను కూడా ఇక్కడ చంపేస్తారు కదా అని చెప్పి అసలు ఆమె కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నదో లేదో, మరి ఆలోచించిందో లేదో. ఏమన్నా ఆ పిల్లవాడిని తన తల్లిదండ్రులు కానీ ఏమైనా టార్చర్ పెట్టడం కానీ, లేకుంటే ఇలా చేస్తుంటే ఆ పెద్దోళ్ళ మీద కోపము ఈ చిన్న పిల్లవాడి మీద చూపించి ఆ పిల్లవాడిని చంపేసిందో ఏమైతే తెలియదు. ఇప్పుడైతే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇంకా ఆమె జీవితము ఈ కోవిడ్ లోనే క్లోజ్. ఇంకా ఆమె అయితే వాళ్ళ దేశానికి పోనీకైతే ఉండదు. ఖచ్చితంగా 100% అయితే ఆమెకైతే ఉరిశిక్ష అయితే వేస్తారు. ఈ కోవిడ్ కోర్టు కూడా ఆమె ఖచ్చితంగా అయితే ఉరిశిక్ష అయితే వేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, అభం శుభం తెలియని చిన్న పిల్లోడు కదా. అంత చిన్న పిల్లోని చంపనికి మరి ఆమెకు ఏ విధంగా మనసు అయితే వచ్చిందో అనుకుంటేనే చాలా బాధేస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, మన పిల్లలైనా కోడి పిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. అంత చిన్న పిల్లోని, అంత ముద్దొచ్చే పిల్లోని మరి మూర్ఖత్వంగా ఎట్లా చంపేసిందో మరి అయితే మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఆమె జీవితం కూడా కోవిడ్ లోనే ఇంకా ముగిసిపోయిన టైం కదా. ఆమె దేశానికి అయితే పోనీకి ఛాన్స్ లేదండి. 100% అసలు ఛాన్స్ అయితే లేదు. ఆమె వాళ్ళ దేశానికి పోనీకి కానీ, ఆమె క్షమించి విడిచిపెట్టడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఉరిశిక్ష చేస్తుంది. చూడండి, ఆవేశంగా ఆ ఆలోచన ఆలోచించుకోకుండా ఆ చిన్న పని చేసి ఆ చిన్న పిల్లని వాషింగ్ మిషన్ వేసి చంపేసింది. ఇప్పుడు ఆమె కూడా జైలు పాలైపోయి ఆమెకు తొందరలో అయితే ఉరిశిక్ష చేస్తారు. అట్లా చూడండి, మనం పని చేసుకొని వచ్చినాము కోవిడ్కి. మనం ఎందుకు వచ్చినాం, పని చేసుకొని అయితే వచ్చినాము. ఇప్పుడు ఆ పిల్లోని గురించి చెప్పింటారు కదా, ఆ కోవిడ్ దేనిక ఎవరైతే ఆమె తీసుకొస్తున్నారో కోవిడ్ దేశానికి మొత్తం చెప్పింటారు అన్నమాట. నువ్వు పిల్లవాడిని చూసుకోవాలి, చిన్న పిల్లలు ఉంటారు, నువ్వు చూసుకోవాలి, ప్రతిదీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి ఆమెకు చెప్పే ఆమెను కోవిడ్ తెప్పిస్తారు. ఆమెకు తెలిసే ఆమె తెప్పించినారు. ఒకవేళ సరే ఆ పిల్లవాడు అలా చేస్తున్నాడు, సరే నీకు నిద్ర లేదు, ఆహారం సరిగా లేదు, నీకు మనశ్శాంతి లేదు, ఆమె ఆ పిల్లవాడిని పట్టుకోలేకపోతున్నావు, నువ్వు చెప్పండి కోవిటలకి, నేను చూసుకోలేను, ఆ పిల్లవాడిని చూసుకొని నా వల్ల కాదు, నేనైతే నా దేశానికి వెళ్ళిపోతా, లేకుంటే ఆ పిల్లలు చూసుకొని వేరే మనిషిని తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకుంటారు, మనిషిని తెచ్చుకుంటారు. లేకుంటే నీకు ఒక టైం ఇచ్చేసి మనిషి వచ్చేంత వరకు నువ్వు చూసుకొని నేను పంపించేస్తారు. కాకుండా మీరు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఆ పిల్లవాడిని చంపేసి ఇప్పుడు చూడండి ఎంత పని అయిపోయిందో. ఇప్పుడు ఒకవేళ ఆమెకు మ్యారేజ్ అంటే ఆమెకు పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు ఆమె పిల్లలు అందరూ ఆమె అనాథలు అయిపోయినట్టే కదా. చూడండి, ఆవేశంతో ఆలోచన లేకుండా ఇలాంటి పనులు ఇక్కడ కోవిడ్ లో చాలా మంది చేస్తుంటారు అనమాట. ఏంటంటే ఈ ఫిలిపిన్ వాళ్ళు అనమాట, ఫిలిపిన్ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇంతకుముందు లాస్ట్ ఒకసారి కూడా ఫిలిపిన్ వాళ్ళు ఏం చేసిందంటే, ఫిలిపిన్ వంట మనిషి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి కోవిడ్ వాళ్ళు సరిగ్గా చూసుకోవాలని చెప్పేసి ఎట్లా సంథింగ్ ఆమె ఏం చేసిందంటే వాళ్ళు తినే ఫుడ్ లో
మురికి నీళ్ళు కలుపుతుంది అనమాట. చూడండి ఎంత దారుణం. ఆ మురికి నీళ్ళు కడుపు తినే ఫుడ్ లో మురికి నీళ్ళు కలుపుతా ఉండేదంట. వాళ్ళు ఎందుకు ఫుడ్ టేస్ట్ మారిపోతుంది ఎందుకని చెప్పేసి సీసీ కెమెరా బిగించారు. సీసీ కెమెరా బిగించింటే ఆ సీసీ కెమెరాలో మొత్తం క్లియర్ గా కనబడింది అనమాట. ఆమె ఏ నీళ్ళు కలుపుతుంది, అన్నం చేసేటప్పుడు కానీ ఫుడ్ చేసేటప్పుడు ఏ నీళ్ళు కలుపుతుంది అని చెప్పేసి దానికి తెలిసిపోయింది. వాళ్ళ కోర్టుకు ఆమెకు అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడితే ఆమెకు మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్షణ ఏదైతే సంథింగ్ అయితే వేసేసిండ్రు. కడుపు తిన ఫుడ్ కదా అది. ఆమె యావజ్జీవ శిక్ష. అదే ఫిలిపిన్ వాళ్ళు ఏం చేసిందంటే వీళ్ళకి ఒక ఇదన్నమాట. ఫిలిపిన్ వాళ్ళు ఎవరి మాట ఏంటో తలకానికి మనుషులు అట్లా ఆలోచన లేకపోగా వీళ్ళు పనులు చేస్తుండ్రు. వీళ్ళ జీవితాన్ని అయితే ఇక్కడే నాశనం చేసుకుంటారు. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియా వాళ్ళైనా సరే మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు చూసుకునే వాళ్ళు ఇంట్లో చూసుకోవడానికి చాలా మంది అయితే ఉన్నారు. మీరు కూడా సరే ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళైనా సరే మీరు చిన్నపిల్లల దగ్గరకు వస్తుంటే వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే, ఎంత టార్చర్ పెట్టినా సరే మీరు భరించాలా. మీకు ఓపిక సహనం ఉంటే రండి. లేకుంటే వాళ్ళు చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ మీరు ఏదైనా చేసింది అనుకోండి, ఖచ్చితంగా కోవిడ్ వాళ్ళు మీ పైన యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే కోవిడ్ అంత ఇష్టం అనమాట. మనకైనా మన పిల్లలు అంటే మనకైనా ఇష్టమే కదా. ఎవరికైనా పిల్లలు అంటే ఇష్టమే కదా. కాకపోతే మనలాగా ఇండియాలాగా మనం పిల్లలు కొడతాం ఏదైనా తప్పు చేస్తే. కాకపోతే కోవిడ్లో తప్పు చేసి పిల్లలను కొట్టరు. కోవిడ్లో వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏ పని చేసినా కూడా వాళ్ళని ఏమన్నారు అనమాట. కాబట్టి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ పిల్లలు మనం కొట్టడం కానీ చంపడం కానీ చేసినాడు అనుకోండి, మీ జీవితాలు ఇక్కడ నాశనం అయిపోతుంది. మీకు ఉరిశిక్ష చేస్తారు. పరిస్థితులు చాలా దారుణంగా అయితే ఉంటాయి. మిమ్మల్ని విడిపించేవాడు, మిమ్మల్ని రక్షించేవాడు అయితే ఎవరికి కోవిడ్లో ఉండరు. కాబట్టి మన ఇండియా వాళ్ళని సరే, ఇండియా నుంచి వచ్చేవాళ్ళని సరే, ఎవరైనా సరే జాగ్రత్తగా మీరు పిల్లలు చూసి వచ్చేటప్పుడు వారు టార్చర్ పెట్టినా మిమ్మల్ని ఏం చేసినా కనుక ఓర్పుతో సహనంతో పని చేసుకొని 2 years పని చేసుకొని, లేకంటే మీరు చెప్పేయండి మేము పోతాము, నా పిల్లలు నేను చూసుకోలేకపోతున్నా, నా వల్ల కాదు, నేను మా దేశానికి వెళ్ళిపోతాను చెప్పండి. వారు పంపించేస్తారు. మీకు టికెట్ ఇచ్చేసి పంపించేసి వేరే మనిషిని తెచ్చుకుంటారు. అంతేగాని ఆ ఆలోచన లేకుండా ఆవేశంతో ఇలాంటి పిల్లల్ని చంపడం కానీ కొట్టడం చేసిన అనుకోండి, మీ జీవితాలు ఇక్కడే నాశనం అయిపోతాయి. మీ బ్రతుకు ఇక్కడనే ఇంతటితోనే సమాధి అయిపోతుంది. కాబట్టి ఎవరు ఇలాంటి పని చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.